హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. ఈ అమరావతిలో మన ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అయితే చూపిస్తా అండి. లైవ్ గా ఎలా ఉన్నాయి వర్క్స్ ఏంటి అప్డేట్ అనేది. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిందండి. మన ఛానల్ని చివరి వరకు వీడియో చూస్తే కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మనమైతే ఇప్పుడు ఐకానిక్ టవర్స్ టవర్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నామండి. చూడొచ్చు, టవర్ చుట్టూరు ఫెన్సింగ్ అయితే నిర్మాణం అనేది చేస్తున్నారు. క్లియర్గా చూడొచ్చు మీరు. అలాగే ఐరన్ పరంజాన్ అయితే అమర్చారండి. టవర్కి కొంచెం ఒక స్టెప్ ఎత్తులోనే నిర్మించారు. క్లియర్గా గమనించవచ్చు మీరు అక్కడ. ఇంతకుముందు మనం చూసినప్పుడు టవర్ హైట్లోనే ఈ ఐరన్ పరంజా ఉండేది. ఇప్పుడు టవర్ని మించి హైట్గా అయితే నిర్మించారు. అంటే మనకి కన్స్ట్రక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపిస్తుందండి క్లియర్గా. అలాగే టవర్ పైన కూడా చూడొచ్చు వర్కర్స్ అయితే మీరు. మొత్తం ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ ఫెన్సింగ్ వాల్ దగ్గర ఈ ఐరన్ పైరంజాన్ అయితే అమర్చారు. నేను కొంచెం స్లోగానే మూవ్ చేస్తానండి. వర్క్స్ గురించి అప్డేట్ మీరే చూడండి. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. ఇక్కడ నుంచి చూడొచ్చు, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే వర్కర్స్ని కూడా ఇక్కడ నుంచి బాగా క్లియర్గా కనిపిస్తున్నారు. అలాగే మనకి వాలు సగం దాకైతే నిర్మించారండి. అలాగే మిగిలిన సగం ఇక్కడ నిర్మాణం కోసం సిద్ధం చేస్తున్నారు. టవర్ నెంబర్ 1 దగ్గర ఇక్కడ చూడొచ్చండి మీరు. ఈ రాడ్స్కి సంబంధించి మనకి మంచి సేఫ్టీతో అయితే వర్క్స్ అనేవి చేస్తున్నారు అనమాట. హ్యాట్ బూట్ కంపల్సరీగా యూజ్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి షాపుర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి టవర్ నెంబర్ 1 దగ్గర కూడా మీరు చూడొచ్చు. మన వీడియో కనుక నచ్చితే కన్ఫామ్గా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి మళ్ళీ నేను టవర్ నెంబర్ 2 వైపు చూపిస్తున్నా మీకు. నేను వచ్చేసి N12 రోడ్లో నుంచి చూపిస్తున్నా మొత్తం మీకు. టవర్ నెంబరు
1 చూడొచ్చు, ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఐరన్ పరంజాన్ అయితే అమర్చారండి. చూడండి ముందు వైపు చూడొచ్చు మీరు, కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి టవర్ నెంబర్ 1 కి ముందు వైపు. మొత్తం ఫ్లోర్ కి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ. అలాగే నేను వెళ్ళి 3, 4, 5 టవర్స్ కూడా మీకు చూపిస్తా. వెళ్దామండి ముందుకెళ్ళి 3, 4, 5 టవర్స్ కూడా చూద్దాం. ఇదిగోండి మనమైతే ఇప్పుడు టవర్ నెంబర్ 3 దగ్గరికి అయితే వచ్చామండి. 3 దగ్గర చూడొచ్చు ఈ ఫెన్సింగ్ వాల్ కి సంబంధించి మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కాంక్రీట్ కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఒకసారి టవర్ నెంబర్ 3 కూడా చూడండి. ఈ ఫెన్సింగ్ వాల్ కోసం అయితే తవ్వారనమాట టవర్ చుట్టూరు. అందుకని చెప్పి అక్కడ బ్లూ మ్యాట్స్ అయితే కట్టారు, మళ్ళా మట్టి అనేది జారకుండా. చూడొచ్చు ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్ జరుగుతూనే ఉంది ఈ ఫెన్సింగ్ వాల్ కి సంబంధించి. అలాగే ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ కూడా వెనక నుంచే జరుగుతున్నాయి అన్నమాట. మొత్తం చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇవి వచ్చేసి టవర్ నెంబర్ 3, 4 ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. చూడండి ఒకసారి. మొత్తం సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే చాలా బాగా యూజ్ అయితే చేస్తున్నారు. అలాగే టవర్ నెంబర్ 4 వైపు కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ కూడా చూడొచ్చు, మ్యాపింగ్ కూడా క్లియర్ గా చూస్తున్నారు. అలాగే N12 రోడ్ లో కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ఈ బ్రిడ్జెస్ కి సంబంధించి ఈ గడ్డర్లు అనేవి ఇక్కడ నిర్మాణం అనేది చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ నుంచి మనం టవర్ నెంబర్ 3 కూడా చూపిస్తాం మీకు. అలాగే ముందు వైపు టవర్ నెంబర్ 4 అండి అది. ఇక్కడ ఫెన్సింగ్ వాల్ కి సంబంధించి చూడొచ్చు మీరు.
ఇక్కడ నుంచి చూడొచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4. దాని ముందు ఫ్లోరింగ్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. కొత్తగా వేసిన ఫ్లోరింగ్, కాంక్రీట్ వర్క్ కూడా జరిగిపోయింది. అలాగే అది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. అక్కడ టవర్ క్రేన్ ని కూడా తీసుకొచ్చారు. అది వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న వర్క్స్ అయితే ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీరే చూశారు. ఈ వీడియో అయితే మరి మీకు నచ్చే ఉండిద్దండి. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.